సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సురేంద్ర. ఈరోజు మనం ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలంలోని ఇల్లందు పట్టణంలో. ఇక్కడ మనం ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఎన్నో చేతి వృత్తులు ఈ రోజుల్లో అంతరించిపోతున్నాయి. అది చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది దర్జీ వృత్తికి సంబంధించిన మేరు కులస్తులు ఇక్కడ మనతో ఉన్నారు. అందరూ వేరే కులస్తులు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో టైలరింగ్ చేయడం, దర్జీ వృత్తిలోకి మారడం వల్ల వీళ్ళకి కొంతమేర ఆ వృత్తి చేసే అవకాశం తగ్గిపోతుంది. వీళ్ళకుండే మార్కెట్ కానీ ఆ డిమాండ్ అనేది తగ్గిపోతుంది, వీళ్ళకి ఆదాయం తగ్గిపోతుందని వీళ్ళు భావిస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఎంతో కొంత సహకరించి వీళ్ళని ఆదుకునే అవకాశం ఉంటే బాగుంటుంది అని వాళ్ళ కష్టాన్ని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా మా వృత్తిని నిర్లక్ష్యం అయితేనే ఉంది సార్. దీనివల్ల గత ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు కూడా మనం ఏదో ఆదుకుంటాం ఉంటున్నాయి, కానీ ఇంతవరకు ఏది ఆదుకోలేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ కులాలకు కుల వృత్తి వాళ్ళకు 7 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఇల్లందులో మాత్రం మాకు ఎవరికి రాలేదు. అందుకే ఆధునిక మిషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాకు కుల వృత్తులు మా మేరు కులస్తులకే ఆధునిక మిషన్లు ఏర్పాటు చేస్తే మాకు బాగుంటుందని మా ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరదామని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇక మీ ద్వారా మాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి మేము మీ సుమన్ టీవీ వాళ్ళని కోరుకుంటున్నాం. మేరు కుల బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వెనకబడిపోవడానికి కారణం ఇదేనండి. ఇప్పుడు మాకు సరైన వర్క్ లేకపోవడం, మా కులస్తులు కాకుండా మా వర్క్ వేరే కులస్తులు వాళ్ళు కూడా చేయటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. మా పిల్లల్ని కూడా సరిగ్గా చదువుకోకుండా, ఎక్కువ గొప్పగా చదివేయలేకుండా, వాళ్ళు ఎక్కువ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో లేకుండా ఏదో మామూలుగా 10-15 వేలకు జాబులు చేసుకుంటూ వాళ్ళు కాలం గడుపుతారు. వాళ్ళు కూడా అంటే మన దగ్గర పరిస్థితి చదివించే పరిస్థితి లేనందువల్ల అట్లా ఇక వాళ్ళు కూడా అంతట్లోనే ఉన్నారు, మేము కూడా ఇంతట్లోనే ఉన్నాం. స్వచ్ఛంగా దాని మీద బతికే వాళ్ళం అన్నమాట. ఇంకో పని మాకు చేయలేము రాదు. ఒరిజినల్గా ఈ పని చేసే వాళ్ళమే కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి ఏదన్నా లాభాలు కానీ, మిషన్ టెండర్లు కానీ, మిషన్లు కానీ ఏదైనా లావాదేవీలు ఏమన్నా ఉంటాయి, అలాంటివి మాకు సమకూర్చాలని టీవీ వాళ్ళని కోరుకుంటున్నాం. మా సంఘం మా తరఫున మిమ్మల్ని కూడా మాట్లాడి ఏదో చూసేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వంగా చేతే మంచిగా ఉంటుంది. చాలా వెనకబడి ఉన్నాం. మేము కళ్ళు పని చేసుకున్నాం. ఈ రెడీమేడ్ వచ్చడం వల్ల చాలా వెనకబడిపోయినాం. ప్రభుత్వం వరకు దయచేసి మా దయచేసి ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రోజుల్లో ఒక మేరు సంఘం అనేది ఉన్నది. దానివల్ల ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో గత 20-30 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినాయి, కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. అలాగే ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉండిపోతుంది. కుట్టి 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 ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కానీ, ముసలి వాళ్ళు అయినా కానీ వాళ్ళ సమస్యలు తీరడం లేవు. దీనివల్ల ఉన్నంత జిల్లా కలెక్టర్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సహాయ సహకారాలు కొద్దిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బీసీ అనేది కొన్ని కులాలు, కుమ్మరి, తడికలు వెళ్ళే వాళ్ళు, వీళ్ళంతా బీసీలు మొత్తం వెనకబడిపోయారు. దీనివల్ల ప్రభుత్వం కనీసం కానీ నిమ్మకు నీరెట్టినట్టుగా దయాదాక్షాలు ఎలాంటివి లేవు. చూశారు కదా, అందమైన బట్టలు కుట్టి మనల్ని అందంగా చూపించే ఈ దర్జీలు, మేరు కులస్తులు ఈరోజు మన ముందు వాళ్ళ చిరిగిన జీవితాలని మన ముందు చూపించారు, వినిపించారు, వాళ్ళ గోడుని మనకి వెళ్ళబుచ్చుకున్నారు. గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయా, లేకపోతే చేయాలనుకున్న అది అమల్లోకి జరగలేదా అనే విషయాలను పక్కన పెడితే ఇప్పుడు నూతనంగా ఒక ప్రభుత్వం వచ్చింది. సో ఈ ప్రభుత్వాన్ని, సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని, అలాగే లోకల్గా ఉండే అధికారుల్ని మన సుమన్ టీవీ తరపున వీళ్ళకి న్యాయం చేయాలని, వీళ్ళని ఆదుకోవాలని, వీళ్ళంత వరకు గవర్నమెంట్ ఆఫీసులకు కావచ్చు, యూనిఫామ్లు ఇలాంటి ఏవైనా టెండర్లు ఉంటే అది ఈ కులస్తుల్ని కుల ధృవీకరణ ద్వారా మీరు గుర్తించి వీళ్ళకి ఆ టెండర్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.